నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. గర్భ సంస్కార్ అనే ఈ అద్భుతమైన సిరీస్లో మనం ఇప్పుడు ఎంతో ముఖ్యమైన ఘట్టం 7వ నెల నుంచి 9వ నెల వరకు బిడ్డ ఎదుగుదల కానీ లేకపోతే ప్రసవానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అనుకోని సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు తల్లులు. అయితే ఆ ముఖ్యమైన ఈ 7 నుంచి 9వ నెల వరకు ఆ బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుంది, ప్రయాణం ఎలా ఉంటుంది, అసలు ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక గర్భ సంస్కార్ ప్రాక్టీషనర్, పేరెంటింగ్ కోచ్ రమ్యారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్తే అండి రమ్య గారు. నమస్తే. సో 7th మంత్ చాలా క్రిటికల్ అనే అనుకోవాలి. అంటే ఎన్నో కేసెస్లో కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కానీ లేకపోతే డెలివరీకి కొంచెం క్రిటికల్గా ఉండే సిచ్యువేషన్స్ కానీ ఫేస్ చేస్తూ ఉంటారు తల్లులు. సో ఈ 7th మంత్ నుంచి 9th మంత్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అంటారు? ఇంకా వచ్చే సమస్యలు ఏంటి? యూజువల్లీ 7th మంత్లో డెలివరీ అయినా కూడా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. అదే 8వ నెలలో అయితే ఓజస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సప్తధాతువుల్లో ఇది ఒక ధాతువు. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, అయితే ఎనర్జీ మొత్తం బిడ్డ దగ్గర ఉంటుంది లేదా ఎనర్జీ మొత్తం తల్లి దగ్గర ఉంటుంది. బిడ్డ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు తల్లి డీలా పడిపోతుంది, చాలా నీరసంగా ఉంటుంది, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, రకరకాలుగా అనిపిస్తుంది. అదే తల్లి దగ్గర ఉంటే లోపల బిడ్డ కొంచెం కదలికలు తక్కువ ఉండటము, వాళ్ళు ఎక్కువ ఇదిలో ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో 7th మంత్లో డెలివరీ అయినా ప్రాబ్లం లేదు, కానీ 8th మంత్లో డెలివరీ అవ్వకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇది ఎక్కువగా వింటూ. సో ఇలా మనకి ఎనర్జీ డిఫరెన్స్ కానీ అలాగే లేబర్కి దగ్గర పడుతూ ఉంటారు టైం. ఇంకెప్పుడెప్పుడు నా బిడ్డ నేను చేతిలోకి ఎత్తుకోవాలా అని చెప్పేసి తల్లులందరూ కూడా మంచి ఎగ్జైట్మెంట్తో ఉంటూ ఉంటారనమాట. సో ఈ 3 నెలలు కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీకి సహకరించాలి. వాళ్ళ బాడీకే సహకరించాలి. ఆ బాడీ ఎలా చెప్తుందో అలా వినాలి. ఎంత పడితే అంత తింటాం, ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్గా పరిగెడతాము, ఇట్లాంటివి ఏం చేయకూడదు. ఎక్కువసేపు కూర్చొని ఉండటం లేదా ఎక్కువసేపు పడుకొని ఉండటం కూడా చేయకూడదు. ఏదైనా సరే సమానంగా చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఫుడ్ పాపం ఏమీ తినాతి కాదు. ఎంత ఆకలి ఉంటుందో కొంచెం తినగానే కడుపు ఫుల్ అయిపోతుంది, ఎనర్జీ ఏమో లోగా ఉంటుంది. సో 2 గంటలకు ఒకసారి కొంచెం తినమని చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇలా తినే పద్ధతి కూడా మారిపోతుంటుంది. కొంతమందికి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, సో జంక్ తినేస్తూ ఉంటారు. జంక్ తినేసారంటే అసలు మెయిన్ ఫిజికల్ గ్రోత్ ఇక్కడ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పిల్లల్లో తెలియని అబ్నార్మాలిటీస్ ఏదన్నా అవయవం కొంచెం పెరగడం లేదా ఈ జంక్ ఫుడ్ సరిగ్గా న్యూట్రియన్స్ వెళ్ళకపోవడం వల్ల బేబీ మైండ్ డెవలప్మెంట్లో కానీ బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ కొంచెం తేడాలు చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇది చాలా క్రూషియల్ టైం. అంటే ప్రాపర్ డెవలప్మెంట్ అనేది 7th to 9th మంతే ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బిడ్డకి ప్రతిదీ తెలుస్తుంది. ఇక్కడి నుంచి అవేర్నెస్ ఇంకా పెరుగుతుంది. 6th మంత్ వరకు ఏదో తల్లి గుండె చప్పుడు, మాట్లాడిన వాటిలో కొంచెం ఎనర్జీ, కొంచెం వినికిడి శక్తి చాలా లైట్గా ఉంటుంది. కానీ 7వ నెల నుంచి బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. ఎదిగే కొద్దీ వాళ్ళ 5 సెన్సెస్ కూడా బాగా ఎక్స్పీరియన్షియల్గా ఉంటాయి. ప్రతిదీ వింటాడు, ప్రతి శబ్దాన్ని గమనిస్తూ ఉంటాడు. సో అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది కదా, ప్రతిదీ గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. దట్స్ వై ఈ 3 నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు అవ్వచ్చు, తీసుకునే ఆహారం అవ్వచ్చు, మన నడవడికలు అవ్వచ్చు, మనం ఆఖరికి స్లీప్ ప్యాటర్న్స్ కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు 7th నుంచి బేబీ బంప్ బాగా కనిపిస్తుంటుంది. ఒకవైపు పడుకోలేరు, సరిగ్గా నిద్ర ఉండదు, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడిషనల్గా వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్కి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అయితే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఈ 3 months చాలా క్రూషియల్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇంకోటి ఏంటంటే లేబర్ ఎలా అవుతుందో ఏమో, బిడ్డ ఎలా ఉంటుందో, ఈ ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి తల్లికి. సో అవి ఎలా కంట్రోల్ చేయాలి? మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ విజువలైజేషన్ అంటాం. ఇక్కడ లేబర్ విజువలైజేషన్ అంటాం కంటే లేబర్ మేనేజ్మెంట్ అని చెప్పాలి. యూజువల్లీ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఎందుకు? చిన్నప్పటి నుంచి వాళ్ళు రకరకాలుగా వింటారు, రకరకాల స్టోరీస్ వింటారు, లేదా వాళ్ళ ఫ్యామిలీలోనే చాలామందిని చూసుంటారు ఏదన్నా డిస్టర్బెన్సెస్ లేబర్ టైంలో క్రియేట్ అయినవి. సో దీనివల్ల భయం వస్తుంది. భయం అనేది మళ్ళీ అగైన్ ఏది తెలియకపోతేనే వస్తుంది. అక్కడ రియాలిటీ ఏంటనేది రైట్. సో మనం ముందుగానే ప్రిపేర్ చేస్తాం. లేబర్ అంటే ఇలా ఉంటుంది, నొప్పులు ఖచ్చితంగా ఉంటాయి.
మీ బాడీ దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది. న్యాచురల్ మెకానిజం మీ బాడీకి తెలుసు, ఎలా లేబర్ ద్వారా మీ బిడ్డను బయటకు సెండ్ చేయాలి, ప్రపంచంలోకి సేఫ్గా తీసుకురావాలనేది మీ బాడీకి తెలుసు. సో మీరు అంత సేఫ్గా ఉండాలి. దాని గురించి ముందే మనం ఎడ్యుకేట్ చేస్తాం. వన్స్ ఎడ్యుకేట్ చేసిన వెంటనే వాళ్ళకి ఫస్ట్ లేబర్ అంతే ఇలా ఉంటుంది ఒక అవగాహన వస్తుంది, కొంచెం భయం తగ్గుతుంది. దాంతోపాటుగా విజువలైజేషన్ ప్రాక్టీస్. లేబర్కి ఆ టైం వచ్చే లోపే లేబర్ అంటే ఇలా ఉండాలి, నా లేబర్ చాలా సేఫ్గా ఉంది, నేను సేఫ్గా నార్మల్ డెలివరీ ద్వారా నా బిడ్డను జన్మనిచ్చాను, ఇలాంటివన్నీ చెప్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ విజువలైజేషన్ ద్వారా ఆ తల్లిని ప్రిపేర్ చేస్తాం. అయితే ఇక్కడ మనము మీరు కోర్సెస్లోనే కాకుండా జనరల్గా ఎవరి ఎపిసోడ్ చూసినా కూడా డెలివరీ టైంలో మెంటల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఆ విజువలైజేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి ఏమన్నా చెప్తారా? యా షూర్. సో ఇప్పుడు ఇక్కడ లేబర్ అనగానే కొన్నిసార్లు ఫాల్స్ పెయిన్స్ కూడా ఉంటాం. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చిన్నది బ్రాక్స్టాన్ హిక్స్ అంటాం. ఈ బ్రాక్స్టాన్ హిక్స్ ఫేక్ పెయిన్స్. ఇవి 8th మంత్ నుంచి, దాదాపు కొంతమందిలో 7th మంత్ నుంచి కూడా చూస్తూ ఉంటాం. పొట్టంతా బిగుతుగా అయిపోతుంది, మళ్ళీ కాంటాక్ట్ అవుతుంది, కానీ కంటిన్యూస్గా ఉండదు. ఏదో మార్నింగ్ టైంలోనో నైట్ పడుకునే ముందో లేదా ఆఫ్టర్నూన్ కొంచెం ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడో అలా ఉంటుంది. మరి దీనికి ఫస్ట్ రియల్ పెయిన్స్కి ఎలా ఆ తేడా గమనించుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఐడెంటిఫై చేసినప్పుడు మదర్ ఆటోమేటిక్గా ఓకే ఇవి నాకు బ్రాక్స్టన్ హిక్స్ వస్తున్నాయి అంటే ఫేక్ లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, సో ఐ డోంట్ నీడ్ టు వరీ, దీని గురించి నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా ట్రాక్ చేసుకోవాలో కూడా చెప్తాం. ప్రతి ఆ 1 అవర్లో ఎన్నిసార్లు నొప్పులు వస్తున్నాయి, ఎన్నిసార్లు మీకు కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, దాని ప్రకారం కూడా ఎలా మీరు చెక్ చేసుకోవాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మీరు ఏ పార్ట్లో చెక్ చేసుకోవాలి, ఏ అంశాలు మీరు ఫిజికల్గా మీ బాడీ పరంగా చెప్తుందో ఆ సైన్స్ అనేవి చెక్ చేసుకోవాలో కూడా చెప్తాం. అయితే రమ్య గారు, ఒకటి స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాం మనము, అండ్ తర్వాత ఫుడ్ ఇంటేక్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ బాడీలో నీరు రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా, ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఎలా అంటారు? ఇవన్నీ నేను డైరెక్ట్గా చెప్పడం కంటే కూడా ఒక పీపీటీ ఉంది, ఆ పీపీటీలోంచి మనం చూద్దాం మాట్లాడుకుంటాం దాని గురించి. రైట్. ఎస్. సో ఫస్ట్ మనం 7th మంత్ టు 9th మంత్ అనుకున్న దాంట్లో మీరు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పారు. కానీ ఏదైతే లేబర్ దగ్గరకు వచ్చాక టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారు, భయం ఎలా ఉంటుందో ఏంటో అన్న కన్ఫ్యూజన్లో కూడా చాలామంది ఉంటారు. అయితే పీపీటీస్లో చూపిస్తా అన్నారు కదా, ఏం చెప్తున్నారు మాకు ఈరోజు? సో అసలు ప్రసవం అంటే ఏంటి, లేబర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, దీని గురించి ఈరోజు ఈ పీపీటీలో చూస్తూ మాట్లాడుకుందాం. షూర్. సో ప్రసవం అనగానే ఫస్ట్ ఆడవాళ్ళ మైండ్లో ఏమొస్తుందంటే అమ్మో నొప్పులు ఉంటాయంట, ఎంత నొప్పులు అంటే మనకు సోషల్ మీడియాలో కూడా చూస్తాం, అన్ని ఒకేసారి లంగ్స్ దగ్గర ఉన్న చెస్ట్ ఎముకలు మొత్తం విరిగిపోతే ఎంత పెయిన్ వస్తుంది అంత పెయిన్ వస్తుందంటే భయపెట్టేస్తూ ఉంటారు. సో భయం అనేది తగ్గినప్పుడే అసలు ప్రసవం అనేది సుఖంగా జరుగుతుంది. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ లేబర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏవేవి ఉపయోగపడతాయి అనే దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం, టెన్షన్, స్ట్రెస్ అవ్వగానే ఏమవుతుంది, మన బాడీలో ఉన్న మజిల్స్ అన్ని బిగుసుకుపోతాయి, టైట్ అయిపోతాయి. మరి ఇప్పుడు బిడ్డ బయటికి రావాలంటే మజిల్స్ అన్ని టైట్ అవుతుందా? అవ్వదు. ఫ్రీగా ఉండాలి. స్ట్రెస్ అనేది అదే క్రియేట్ చేస్తుంది. దానివల్లే నొప్పులు భయం ఎక్కువ పెట్టేసుకొని దాని గురించి అవగాహన లేక నార్మల్ డెలివరీ లాస్ట్ స్టేజ్లో అంటే లైక్ డెలివరీ అవుతుందనే లోపు బీపీ తగ్గిపోవటం, లో బీపీ రావడం లేదా హై బీపీ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆటోమేటిక్గా సి సెక్షన్ వెళ్ళి ఆ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండి కూడా సి సెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడే ఏంటంటే ఆడపిల్ల తను పుట్టినప్పటి నుంచి కూడా చిన్న దానికే తట్టుకోలేదు, ఇంజెక్షన్ అంటేనే భయపడి పారిపోయేది, లేకపోతే కనుక ఎప్పుడు జ్వరం రాలేదు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇలా అనుకొని ఏం చేస్తారంటే సి సెక్షన్ అయితే ఈజీగా అయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ ఆప్షన్ అంటారా? ఎలా మేనేజ్ చేయాలి అంటారు? నార్మల్కి వెళ్ళాలా లేకపోతే సి సెక్షన్కి వెళ్ళాలా? నార్మల్కే వెళ్ళాలి. ఎందుకో చెప్తా. ఫస్ట్ మీరు అన్నట్టు ఆడపిల్ల సెన్సిటివ్ అంటారు కదా, ఆడపిల్ల నిజంగా సెన్సిటివ్ కాదు, వీళ్ళు అలా తయారు చేస్తారు. ఆడపిల్ల చూసుకో, అమ్మో కింద పడితే దెబ్బ తగులుతుంది, అమ్మో మా అమ్మాయి అసలు ఏ పని చేయలేదు, మా అమ్మాయి చాలా సెన్సిటివ్, ఆ అమ్మాయిని సెన్సిటివ్ అని చెప్పేసి నిజంగా సెన్సిటివ్గా తయారు చేస్తారు. ఈ నొప్పులు కూడా భరించలేరు. యూజువల్లీ ఒక ఉమెన్ బాడీ తెలుసు ఎలా డెలివరీ చేయాలో, ఆ నొప్పులను ఎలా భరించాలో అన్నీ తెలుసు. చిన్న కంట్రోల్ ద్వారా పెయిన్స్ అనేవి కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. ఆ స్ట్రెస్ని తగ్గించేసుకొని దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇవేమి ఉండవు, శరీరం సిద్ధమైపోతుంది.
ఎప్పుడు అవేర్గా ఉన్నప్పుడు నాకు దాని గురించి తెలుసు, ఐ నో లేబర్ ఇలా ఉంటుంది, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, అది వస్తుంది. ఒకవేళ భయపడితే నిజంగానే వాళ్ళందరి మాటలు విని సబ్ కాన్షియస్ లెవెల్లో బాగా భయం పెట్టేసుకుంది అనుకోండి, నరాలన్నీ బిగుతుపోతాయి, బీపీ రైజ్ అవుతుంది, నార్మల్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా సీ సెక్షన్కి వెళ్ళిపోతారు. ఓకే. సో కాబట్టి ఫస్ట్ భయం, టెన్షన్, ఎక్కువ నొప్పి ఉంటుంది, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ థింగ్ ధ్యానం. ఏదైనా మనం ముందే ఊహించుకుంటే మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరుగుతుందనేది ఫ్యూచర్ గురించి ఊహించుకునే కదా టెన్షన్ పడిపోతాం, అది జరుగుతుందేమో అని చెప్పేసి. అలాగే ఊహాశక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో దాన్ని మనం పాజిటివ్గా మారుస్తాం, ధ్యానం చేసుకుంటాం. నా లేబర్ సుఖంగా అవుతుంది, నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను, నా బాడీకి తెలుసు ఎలా బిడ్డను సేఫ్గా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలో, నేను భయపడాల్సిన అవసరం లేదు. నొప్పులు ఉంటాయి, ఐ యాక్సెప్ట్ దట్ పెయిన్, కానీ వాటిని మినిమైజ్ చేసుకునే శక్తి కూడా నాలో ఉంది. ఇలా పాజిటివ్గా విజువలైజ్ చేస్తాం. ఓకే. బిడ్డను ఆల్రెడీ హ్యాపీగా సేఫ్గా డెలివరీ చేశాను, ఆ బిడ్డను నేను ఎత్తుకున్నాను అనే విధంగా ఆ మైండ్ సెట్ అనేది విజువలైజేషన్ ద్వారా కామ్ చేస్తాం, మెడిటేషన్ ద్వారా. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో దీంతో పాటు సైమల్టేనియస్లో ఏమవుతుందంటే ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు, బీపీ రావటం కానీ లేకపోతే హార్ట్ బీట్ ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి, సో అలాంటివి కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు మదర్ స్ట్రెస్ ఫీల్ అయింది అనుకోండి, లోపల బేబీ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవటమో లేదా ఎక్కువ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంది. ఇంకొకసారి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మదర్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది, నొప్పులు, భయం, అది ఇది అని చెప్పేసి, ఇక్కడ లోపల బేబీ హెడ్ స్టక్ అయిపోతుంది తొంటిలో. ఎక్కువ టైం అలా స్టక్ అవుతూ ఉంటే బేబీకి ఆక్సిజన్ ఎలా వెళ్తుంది? మధ్యలో ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ సి సెక్షన్ ఫాస్ట్గా అన్నీ చేసేస్తూ ఉంటారు. ఓకే. సో కాబట్టి ఫస్ట్ నుంచే 7వ నెల వచ్చిన దగ్గర నుంచి లేబర్ మేనేజ్మెంట్లో విజువలైజేషన్, మెడిటేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ని ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎక్కడో ఏదో జరిగింది విన్నవి కానీ లేకపోతే కంపేర్ చేసుకోవడం కానీ లేకుండా వాళ్ళు పాజిటివ్గా విజువలైజేషన్. నా జర్నీ యూనిక్, ఎంతమందికి ఏదైనా జరగని, నాకు ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఓకే. ఐ నో వాట్ ఐ కెన్ డూ, వాట్ మై బాడీ కెన్ డూ అనే నమ్మకాన్ని ఆ మదర్కి క్రియేట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నొప్పి. నొప్పులు అనేవి సహజం. ఓకే. కానీ ప్రాణాయామ అనే ప్రక్రియ ద్వారా 3 స్టేజెస్లో మనకి లేబర్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఈ 3 స్టేజెస్లో ఎలాంటి ప్రాణాయామ చేయాలో నేర్చుకొని ఆ ప్రాణాయామం ముందు నుంచే ప్రాక్టీస్ చేయటం వల్ల లేబర్ చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే. మన దగ్గర ప్రియాంక అని చెప్పేసి ఉంది, తనకి ఫస్ట్ డెలివరీ 20 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి డెలివరీ 4 గంటలు అయిపోయింది. వాళ్ళ అమ్మ కూడా ఆ లేబర్ టైంలో ఒకటే చెప్పింది, అక్క చెప్పింది విన్నావు కదమ్మా, అదే ప్రాణాయామ చేసుకో. తను ఇప్పటికీ చెప్తుంది, మన రివ్యూలో కూడా మనం చూడవచ్చు అన్నమాట. సో అక్కడ తను క్లియర్గా చెప్పింది, నువ్వు చెప్పిన ప్రాణాయామ మాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే శ్వాస తీసుకోవటం అంటే, కాన్సన్ట్రేట్ చేయటం అంటే ఏంటి? ఆక్సిజన్ని ఎక్కువగా ఇన్హేల్ చేస్తాం. ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుందంటే నొప్పి నియంత్రణ జరుగుతుంది. ఓకే. అంతే కదా. ఇప్పుడు బాగా ఎక్కువ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, ఆక్సిజన్ పెడతారు, నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేసి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది. ఏమవుతుంది? ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళే కొద్దీ మజిల్ రిలాక్స్ అవుతుంది, దానివల్ల నొప్పి కంట్రోల్ అవుతుంది. మన కాన్సన్ట్రేషన్ కూడా పెయిన్ మీద కాకుండా శ్వాస మీద వెళ్ళిపోతుంది ధ్యాస మొత్తం. ఓకే. తద్వారా నొప్పులు కంట్రోల్ చేసుకొని చక్కగా ఆ లేబర్ టైం అంతా సుఖంగా ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది అనమాట ఆ ప్రాసెస్ మొత్తం. అయితే ఇది 3rd మంత్ లేకపోతే ఇలా తెలిసిన వెంటనే దగ్గర నుంచి 9th మంత్ వరకు ఎప్పుడైనా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. అయితే మేము పర్టికులర్గా ఇప్పుడు 8th మంత్లో ఉన్నాము లేదా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాం. సో ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే ఉట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందని అంటారా? ఉట్టి ప్రాక్టీస్ కాదండి. ఇప్పుడు 7th మంత్ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ నుంచి తీసుకున్న వాళ్ళైతే వాళ్ళ బాడీ పరంగా యోగా చేస్తారు, రకరకాల ఎమోషనల్ హీలింగ్ జరుగుతుంది, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ నుంచి హీలింగ్ జరుగుతుంది. సో వాళ్ళు ఇప్పుడు 7th మంత్ నుంచి కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే. బట్ 7th మంత్లోనే జాయిన్ అయ్యారు, ఈ వీడియో చూసడానికి 8th మంత్లో 9th మంత్లో ఉన్నారు, ఈ 3 ప్రాణాయామాస్ ఏవైతే ఉంటాయో మన దగ్గర నేర్చుకునేవి ఆ 3 ప్రాణాయామాలు చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి లేబర్స్ టైంలో శ్వాస లైక్ ఇందాక మనం ప్రాణాయామ అన్నాం కదా, ఇక ప్రాణాయామ ఏం చేస్తుందంటే రిథమిక్లో వెళ్తాం. ఒక రిథం ఉంటుంది,
3+3+3 బ్రీతింగ్ అను, 4+4+4 బ్రీతింగ్ అను, ఇలా కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవ్వడానికి అవుతుందా? ఒక పక్కన పెయిన్స్ వస్తూ ఉంటాయి, టెన్షన్ పడిపోతూ ఉంటాము, అసలు ఏమవుతుందో ఎందుకు రా ఇది అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. మరి అలాంటి టైంలో ఇవన్నీ చెప్తాను, దీంట్లో దాని గురించి కూడా చెప్తాను. ఒకవేళ తల్లి వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, సో ఇక్కడ 7th మంత్ నుంచి ప్రాక్టీస్ చేసినప్పుడు మైండ్లో స్థిరంగా పడిపోతుంది. ప్రతిరోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ప్రాణాయామ, ఆ టైం రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేసేసుకుంటారు, ఇబ్బంది లేదు. మీరు ఎందుకు అన్నారు కదా 8th మంత్లోనో 9th మంత్లోనో చూస్తారు, వాళ్ళకి ఎలా అని చెప్పేసి ఎక్స్టర్నల్ సపోర్ట్ అవసరం. ఆ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎవరు, ఎలా ఉండాలి అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. సో ఫాల్స్ లేబర్, బిఫోర్ వీ టాకింగ్ అబౌట్ దట్, దాని గురించి ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం, ఫాల్స్ లేబర్ అలాగే రియల్ లేబర్ గురించి. ఇక్కడ లేబర్ అంటే ఏంటి అంటే నొప్పులు రావడం. ఫాల్స్ లేబర్స్ని మనం బ్రాక్స్టాన్ హిక్స్ అని కూడా అంటాం. ఇవి కంటిన్యూస్గా ఉండవు, ఎప్పుడు ఏదో ఒక పూట వస్తాయి, మళ్ళీ 2 రోజులు కనిపించవు, 3వ రోజు వస్తుంది. మరి ఇలాంటివి తెలిసినప్పుడు అసలు లేబర్ అంటే ఏంటి, అసలు కాంట్రాక్షన్స్ అంటున్నాము, లేబర్ అంటే ఏంటి తెలియాలి కదా వ్యూవర్స్కి. లేబర్ అంటే సింపుల్గా మన పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, దీంతో పాటుగా పొట్టంతా టైట్గా అయిపోతుంది, ఎవరో గట్టిగా రాడ్డల్లే, మళ్ళీ స్లోగా రిలీజ్ అయిపోతుంది, కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు బ్రాక్స్టన్ హిక్స్ టైంలో ఏమవుతుంది, ఒక పూట లోవర్ బ్యాక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఒకసారి ఈ బ్రాక్స్టన్ హిక్స్ లో కూడా లోవర్ బ్యాక్ పెయిన్ రావచ్చు, లేదా లోవర్ అబ్డామినల్ పెయిన్ రావచ్చు. ఇలా ఈ రెండిట్లో ఏది వచ్చినా కానీ ఎక్కువసేపు కాన్స్టెంట్గా కంటిన్యూస్గా రావన్నమాట, ఒక పూట వస్తుంది. అలాగే ఇవి రియల్ పెయిన్సా ఫేక్ పెయిన్సా తెలుసుకోవడానికి కొంచెం వాటర్ తాగేసి ఒక 10 నిమిషాలు నడిచి ఎడం వైపుకి తిరిగి పడుకుంటే రిలాక్స్ అయిపోతుంది. ఓకే, అప్పుడు అది రియల్ పెయిన్ కాదు, ఫాల్స్ పెయిన్. ఒకవేళ రియల్ పెయిన్ అయితే ఏమవుతుంది, మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక్రిమెంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాంట్రాక్షన్ 2-3 సెకండ్లు ఉందనుకుంటే గంటకి అది 30 సెకండ్ల వరకు ఉంటుంది. 10 నిమిషాల్లో 3 సార్లు ఫస్ట్ కాంట్రాక్షన్ ఒక్కసారి వస్తే 10 నిమిషాల్లో, రియల్ పెయిన్ అయితే గంట తర్వాత 3 కాంట్రాక్షన్స్ వచ్చింది అదే 10 నిమిషాల్లో. ఇలా ఇంక్రిమెంట్లో అవుతుంది. మీరు కొంచెం వాటర్ తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా, ఏమైనా స్వీట్ తిని అలా కొంచెం వాకింగ్ చేసినా సెటిల్ అవ్వదు, ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని రియల్ పెయిన్స్ అంటాం. ఇలా వాళ్ళు తెలుసుకోవాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇది తెలియకే మొత్తం స్ట్రెస్ అంతా వచ్చింది, అమ్మో ఏమవుతుందో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని తెలియక వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎందుకని ఫాల్స్ పెయిన్స్ వస్తాయి అంటారు? అది బాడీ మెకానిజం, ప్రిపేర్ అవ్వటం అనమాట. బేబీకి బర్త్ ఇచ్చే ముందు బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అది ఫాల్స్ బ్రాక్స్టన్ హిక్స్ అనేవి ఏ కారణం చేతనే రావచ్చు. కొన్నిసార్లు గ్యాస్ బాగా పట్టేస్తుంది, ఆ టైంలో కూడా రావచ్చు. కొన్నిసార్లు బేబీ తంతది గట్టిగా అట్లా పెట్టుకొని ఉంటుంది, దానివల్ల కూడా రావచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ కృత్రిమంగా వచ్చే ఏదైనా సరే ఫాల్స్ పెయిన్స్ అనేవి ఎక్కువ టైం ఉండదు, కంటిన్యూస్గా ఉండదు. బట్ ఇక్కడ రియల్ పెయిన్స్ అని 1 అవర్లో మీకు తెలిసిపోయిందంటే వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఇంకొన్ని టిప్స్ కూడా చెప్తానండి. ఇక్కడ రియల్ పెయిన్స్ అన్నప్పుడు మీకు కొంచెం బ్లడ్ కనపడే అవకాశం ఉంటుంది, వాటర్ లీక్, కొంతమందికి వాటర్ ఒక్కసారి బాగా ఎక్కువ లీక్, కొంతమందికి డ్రాప్స్గా పడుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేసుకోవాలి ఇవి. సో ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీ డాక్టర్ సలహా తీసుకుంటూ తనతో కాంటాక్ట్తో ఉంటూ మీకు ఏ చిన్న చేంజ్ వచ్చినా డాక్టర్కి చెప్తూ ఉండాలి. లేదా ఇన్ కేస్ మీరు ఇట్లాంటి సెషన్స్లో గర్భ సంస్కార సెషన్స్లో ఉన్నప్పుడు మీకు సపోర్ట్ ఉంటారు మెంటర్స్, వాళ్ళతో అయినా చెప్తే వాళ్ళు ఓకే ట్రాక్ చేయమంటారు, ఎలా ట్రాక్ చేయాలి, ఎలా ఉండాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ప్రసవం ప్రారంభమైంది, లేబర్ రూమ్లోకి వెళ్ళిపోయాము, ప్యానిక్ అవ్వద్దు ఫస్ట్. సెకండ్, డాక్టర్ ఏం చెప్తున్నారో వినండి, శ్వాస పైన దృష్టి పెట్టాలి. వీటితో పాటుగా పార్ట్నర్ సపోర్ట్ ఇంపార్టెంట్. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఆ టైంలో ఏం గుర్తుంటుంది వాళ్ళకి, ఏం గుర్తుండదు కదా, రైట్? సో వాళ్ళు చేసుకోవాలన్నా ఎవరు ఉండరు. ఇలాంటి టైంలోనే మా సెషన్స్లో మేము ఫాదర్స్ని కానీ వాళ్ళు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో, బర్త్ పార్ట్నర్స్, వాళ్ళ అమ్మ అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఒక నెక్స్ట్ 1 వీక్లో అవ్వచ్చు అని డాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళకు సెపరేట్ సెషన్ తీసుకుంటాం, సపరేట్గా ప్రైవేట్గా. ఓకే, వాళ్ళ హస్బెండ్కి ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి ఇలా ఉంటుంది, మీ సపోర్ట్ ఇలా ఉండాలి, వాళ్ళకి ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
ఓకే. స్లో ఇలా ఫస్ట్ ఎర్లీ లేబర్ స్టేజ్ ఉంటుంది, యాక్టివ్ లేబర్ స్టేజ్ ఉంటుంది, అలాగే పుషింగ్ స్టేజ్ ఉంటుంది, అలాగే 4th ఆప్షనల్ స్టేజ్ ఒకటి ఉంటుంది. ఈ స్టేజెస్లో తను ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, తను నొప్పులు పడుతున్నప్పుడు మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా సపోర్ట్ సిస్టంలో మేము వాళ్ళకి చెప్తాం. ఓకే. ఫస్ట్ థింగ్, ఇప్పుడు తన దగ్గర తను మొత్తం ప్రాక్టీస్ చేసింది, పక్కనే హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇది గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఫస్ట్ వాళ్ళకి టెన్షన్ ఉండదు, నాకు తెలుసు మా వాళ్ళు ఉన్నారు పక్కనే, నాకు ఇవన్నీ చెప్తున్నారు, సపోర్ట్ ఉంది, త్వరగా అయిపోతుంది డెలివరీ. నొప్పులు వస్తున్నాయనే భయం ఏం చేయాలో తెలియదు పక్క నుంచి గైడ్ చేస్తూ ఉంటారు, ఈజీగా అయిపోతుంది. వాళ్ళు కూడా టెన్షన్ పడరు. ఫస్ట్ టెన్షన్ లేదు అంటే అన్నీ సాఫీగా జరిగిపోతాయి. అది నెక్స్ట్ మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం. యూజువల్లీ ఇది జరగదు, ఆ సపోర్ట్ సిస్టమ్ వల్లే వస్తుంది ఆ మనసు ప్రశాంతంగా. ఇప్పుడు నా ఫస్ట్ డెలివరీ వచ్చేసి ఎవ్వరు లేరు లోపల, ఎవ్వరు కనిపించలేదు, ఏమవుతుందో తెలియదు, ఓ పక్క డాక్టర్ కూడా లేదండి నా ఫస్ట్ డెలివరీ అప్పుడు లిటరల్గా నా దగ్గర. ఎందుకంటే షీ థాట్, అంటే తనకి ఏంటంటే తన లోపలికి టెస్ట్ చేసి ఇంకా టైం పడుతుంది అనుకున్నారు పాప, కానీ ఈ లోపలే డెలివరీ అవుతుంది అని ఎవరు తెలుసుకుంటే. సో దానివల్ల నేను చాలా భయపడ్డాను, చాలాసేపు నన్ను బయట తీసుకెళ్ళలేదు, వెంటనే మా బాబుని కూడా నేను వెంటనే చూడలేదు. అందరూ బాబు బాగున్నారు అని అసలు ఉన్న వాళ్ళందరూ 4 kgs దాదాపు 4 kgs ఉన్నాడు, నార్మల్ డెలివరీ అందరూ చెప్పుకున్నారు. నాకు అసలు నేను పిల్లోడినే నేను చూడలేదు, నామాలతో పుట్టాడు అని చెప్తున్నారు, అసలు ఏం వాడు ఎక్కడున్నాడు నేను చూడలేదు అనేసి ఉంటుంది అనమాట. సో అలోన్గా అనిపించకుండా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ చక్కగా సపోర్ట్ సిస్టమ్ పక్కనే ఉంటున్నారు. ఇది కాకుండా ఇంకొకరు కూడా ఉంటారు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో నెక్స్ట్ లైక్ ఐ సెడ్, భర్త పాత్ర అనేది ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్ ఇక్కడే దొరుకుతుంది. నా సెకండ్ టైం లేబర్ చాలా బాగుంది, దాంతో పాటుగా జోక్గా అన్ని జోక్స్ అనమాట. మా హస్బెండ్ పక్క నుంచి అది వచ్చేసాడు, అయిపోయింది ఇలా అంటుంటే నాకు ఆ వచ్చే నొప్పుల మీద కంటే కూడా ఈయన అనే మాటల మీద నాకు జోక్ నవ్వుతూ ఉన్నాను అనమాట. సో అది ఆ సపోర్ట్ ఎక్కడొస్తుంది, మనం నమ్మిన పర్సన్ మన పక్కన ఉన్నప్పుడు. సో భర్త స్థిరంగా ఉంటూ భార్యకి సపోర్ట్ చేస్తే దట్స్ ద నెక్స్ట్ లెవెల్. వాళ్ళ టోటల్ జర్నీ, ప్రెగ్నెన్సీలో పడిన నొప్పులు, లేబర్ టైంలో పడిన నొప్పులన్నీ మర్చిపోయి ఇదొక్కటే గుర్తుంచుకుంటారు ప్రతి ఒక్క ఉమెన్. అండ్ వాళ్ళు చాలా కనెక్టెడ్గా ఉంటారు, చాలా మంచి ఎక్స్పీరియన్షియల్గా కూడా ఉంటుంది. అలాగే డౌలాస్ అని ఉంటారు. ఈ డౌలాస్ అంటే ఎవరంటే మాలాంటి వాళ్ళు, అన్ని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము సపోర్ట్ ఇస్తాం. నువ్వేం చేయాలి, ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు, వాళ్ళు ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఉన్నారు, అలాంటి వాళ్ళకి మేము వెళ్తాం. దే బుక్ అస్ అనమాట. మాకు లిటరల్గా మీరు సపోర్ట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. దగ్గరలో ఉంటే హాస్పిటల్లో మేము వెళ్తాం అంత కరెక్ట్గా లేబర్ టైంకి. అక్కడ ఉండి భర్త ఏ సపోర్ట్ అయితే ఇస్తారు, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా చేయండి అన్ని కనుక్కుంటూ వాళ్ళకి ఒకళ్ళు గైడ్ అనమాట. వాళ్ళు ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా చూస్తాం. సో డౌలాస్ అని అంటాం అనమాట వీళ్ళని. సో అలా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఆ టైంలో డాక్టర్ తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఏమనుకుంటారు, కొత్త ప్లేస్. అదే ఇప్పుడు మేమంటే మాకు అన్ని తెలుసు, వాళ్ళతో ఆల్రెడీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీలో. సో దే కెన్ ఆప్ట్ ఫర్ దట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లేబర్ రూమ్ లో మంత్రాలు చదవటం చాలా వైబ్రేషనల్ గా ఉంటుంది. ఇది మేబీ తల్లి అక్కడ పడుకుని నొప్పులు పడుతుంది, తల్లి చేయలేదు, కానీ పక్కన ఉన్న వాళ్ళు చేయొచ్చు. లౌడర్ గా మంత్రాలు చదవటం, మహామృత్యుంజయ మంత్రమో లేదా ఓంకారనాదమో, ఓం నమః శివాయ, ఏదైనా మీకు తోచింది మీరు చదువుతూ ఉండండి, ప్రశాంతత వస్తుంది. ఓకే. చాలా వైబ్రేషనల్గా ఆ డెలివరీ మొత్తం కూడా ఒక అథెంటిక్, మన పురాతన కాలంలో ఎలా అయితే ఎంత వైబ్రేషనల్గా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. ఆ రూమ్ మొత్తం వైబ్రేషనల్గా మారుతుంది. అలాంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మొదటి శ్వాస తన బిడ్డ తీసుకుంటాడు, వైబ్రేషనల్గా మారిన ఆ ఎన్విరాన్మెంట్లో. అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో ఇది కూడా సపోర్ట్ సిస్టమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సిన పనే. ఇంకా అలాగే వీళ్ళకి కూడా వాళ్ళు చెప్తూ నువ్వు కూడా నాతో పాటు రిపీట్ చేయని చెప్పి రిపీట్ చేయించారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రశాంతంగా మారిపోతుందిగా, ఈ శ్లోకము మంత్రము దానిపైకి మైండ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎందుకంటే ఆ డెలివరీ అయ్యే 1-2 minute బేబీ బయటికి వచ్చే టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ మంత్రాల వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. రైట్. మూడోది యోగ నిద్ర. లాస్ట్ 3 monthsలో పడుకోవటానికి తెగ ఇబ్బంది పడతారు ప్రతి ఒక్క తల్లి కూడా. వాళ్ళకి విశ్రాంతి బాగా దొరికేది ఈ యోగ నిద్ర ద్వారా.
మన క్లాసెస్లో వీక్లీ 1 or 2 ఖచ్చితంగా యోగ నిద్ర పెడతాం. ఇలా స్ట్రైట్ పడుకోవడానికి అసలు రాదు కదా, అంటే మీరు ఏదైనా పొజిషన్ పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు అంటే ఇక్కడ చూపించడానికి స్ట్రైట్ గా పడుకున్నాం, కొంతమందికి ఉంటే పడుకుంటారు ఇలా న్యాచురల్ గా కూడా అలవాటు అయిపోతుంది. చాలా మంది పేరెంట్స్ కూడా లేదు ఇలా పడుకోకు, అలా పడుకో, ఈ యాంగిల్లో పడుకో, ఇలా చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దానికి తగ్గ ఇవి కూడా వచ్చేసాయి, పిల్లోస్ కానీ పిల్లో అని పిల్లో అని ఇలా వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఆ పిల్లోస్ కొనటం కంటే ఇంట్లో మామూలు దిండ్లు ఉంటాయి కదండి రెక్టాంగిల్ షేప్లో, అవి ఒక 3 తీసుకొని ఎడం వైపుకి తిరిగి మీ 2 కాళ్ళ మధ్యలో ఒకటి, వాళ్ళకి బ్యాక్ ఒకటి, పొట్ట కింద ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది సపోర్ట్. ఓకే, అది. అండ్ కొంతమంది కాళ్ళు పైకి పెట్టుకొని పడుకోమంటూ ఉంటారు, నీరు ఎక్కువ వచ్చి కొంతమందికి కాళ్ళలో నీరు వస్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకు జరుగుతుందంటే ఒకటి బ్లడ్ సరిగ్గా వెళ్ళదు, వాటర్ రిటెన్షన్ ఎక్కువైపోతుంది బ్లడ్ ఫ్లో లేనప్పుడు. సో కాళ్ళు పైకి పెట్టుకుంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతానికి, వాటర్ అంతా కూడా డ్రాప్ అవడానికి హెల్ప్ అవుతుంది. అందుకని వాళ్ళు కాళ్ళ మధ్యలో పాటు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకోవటం మంచిది ఉంటుంది. ఓకే, అసలు ఈ ప్రెగ్నెంట్ లేడీ ఏ యాంగిల్లో పడుకోవాలి అని అంటారు? ఐడియల్గా లెఫ్ట్ సైడ్ అండి, ఎడం వైపు. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ రాదు, సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఫ్రీగా శ్వాస పీల్చుకోగలుగుతుంది. ఓకే ఓకే, అదే మీరు రైట్ సైడ్ తిరిగినప్పుడు ఏమవుతుంది, అవయవాలు మెయిన్ లివర్ ఇవన్నీ స్ప్లీన్ ఇటు ఉంటాయి కదా, అవయవం కొంచెం ఎక్కువ అండి, బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం లోగా జరుగుతుంది, శ్వాస కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అలా అని కంటిన్యూగా వాళ్ళని పడుకోమంటే అసలు అది ఏ హ్యూమన్ బీయింగ్ కి వల్ల కాదు. సో కాబట్టి ఏం చేస్తామంటే పడుకునే ముందు మీరు అలా పడుకోండి, మధ్యలో మార్చుకోండి, మళ్ళీ తిరిగి ఆ పొజిషన్కి వెళ్ళిపోండి అంటాం. యోగ నిద్రలో కూడా కంఫర్టబుల్ అయిన వాళ్ళు ఇలా చూపిస్తున్న విధంగా పడుకుంటారు, కంఫర్ట్ లేని వాళ్ళు ఎడం వైపు తిరిగి, నేనైతే సజెస్ట్ చేస్తే ఎడం వైపు తిరిగి పిల్లోస్ పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోండి. ఓకే, సో క్లాస్ ఎండింగ్లో అది చెప్పామనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా నిద్రలోకి వెళ్ళిపోతారు. 6:30కి మళ్ళీ 5కి క్లాస్ జాయిన్ అయ్యి 6:30కి మళ్ళీ నిద్రపోతారు అన్నమాట. సో నైట్ అంతా నిద్ర పట్టదు, వాళ్ళు అటు ఇటు తిరిగి యూరినేషన్ ఎక్కువగా లేవాల్సి వస్తుంది, సరిగా నిద్ర ఉండదు. ఈ యోగ నిద్ర అనేది ఆ ప్రశాంతతని ఇస్తుంది, వాళ్ళ బాడీ రెస్ట్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది మదర్స్కి. హీల్ అవుతాం మామూలుగా జనరల్ గానే నిద్రపోతే మంచిగా హీల్ అవుతాం అని అనేసి అని అంటారు. సో ఇలాంటి స్టేజ్ లో ఇంకా సపోర్ట్ ఇంకా హాస్పిటల్ వర్సెస్ గర్భ సంస్కారం. గర్భ సంస్కారం ఒకప్పుడు అంటే ఇంట్లోనే ప్రసవాలు జరుగుతాయి కదా, మేము ఇది ఫాలో ఇంట్లో అంటే అది కుదరని పని. ఇప్పట్లో అదంతా కాదు, ఎందుకంటే అప్పట్లో మంత్రసాని వచ్చేవాళ్ళు, వచ్చి ఆవిడ చేయాల్సిన పద్ధతులన్నీ ఇంట్లో చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పట్లో అదే ఆప్షన్, వేరే లేదు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గైనకాలజిస్ట్ లెక్కే మంత్రసానులు అంటే. బట్ ఇప్పుడు గర్భ సంస్కారం అనేది హీలింగ్కి ఉపయోగపడాలి. హీలింగ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు స్ట్రెస్ తగ్గించుకోండి, మీ బిడ్డతో కనెక్ట్ అవ్వడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. మీకు హాస్పిటల్లో ఫిజికల్గా సపోర్ట్ ఉంటుంది. మీరు బిడ్డ ఎలా ఉంది, నేను ఇది ఫాలో అవుతున్నాను, నేను చెకప్స్కి వెళ్ళే అవసరం లేదు, అలాంటివి మానేసేయండి, అలాంటి థాట్స్ పెట్టుకోవద్దు. రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన ప్రీనేటల్ మెడిసిన్స్ తీసుకోవాలి, డాక్టర్ చెప్పినట్టు తన బాడీ కండిషన్ ఎలా ఉందో స్కాన్స్ చేయించుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి. బిడ్డ ఎలా ఉంది ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, అది ఉంటేనే ఇక్కడ గర్భ సంస్కారంలో మనం ఆ రిపోర్ట్స్ చూసుకొని ఓకే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు మ్యామ్ డాక్టర్ ఇలా అన్నారు అంటే దానికి తగ్గట్టు మనం హీలింగ్ చేసుకుంటాం. వాళ్ళు యోగా ఎలా చేయాలి ఇవన్నీ మార్చుకుంటూ చెప్తూ ఉంటాం. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఇలా చాలా మంది ఈ మధ్యకాలంలో కొంతమంది అలా చెప్తున్నారు, బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ వే. హాస్పిటల్ ఈజ్ హాస్పిటల్, డాక్టర్ ఈజ్ అ డాక్టర్. మెడిసిన్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినట్టు వాళ్ళు ఫాలో అప్ లో ఉండాలి. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ బాడీకి తగ్గట్టు, ఎందుకంటే ఫిజికల్ స్కాన్ అన్ని వాళ్ళకి తెలుసు, వైటల్స్ అన్ని వాళ్ళకి తెలుసు. మనకేంటి, మనకు తెలిసింది ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్పారు దాని ప్రకారం యోగా చేపిస్తాము, వాళ్ళు ప్రశాంతంగా ఉండేలా చేస్తాము, వాళ్ళ లేబర్ టైం థెరపీ లాగా. సో కాబట్టి వర్సెస్ అని ఎప్పుడు అనుకోవద్దు, రెండు ఇంపార్టెంట్. సి సెక్షన్ ఇప్పుడు వరకు నార్మల్ డెలివరీ అవుతుంది, దానికి వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో సి సెక్షన్కి ఏమవుతుంది అంటే గర్భ సంస్కారం అంటే నార్మల్ డెలివరీకి అనుకుంటారు, కానీ సి సెక్షన్కి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నార్మల్ డెలివరీలో 3వ రోజు నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ సి సెక్షన్లో ఫస్ట్ ఇలానే ఎలుకలుగానే పడుకోవాలి, పక్కగా తిరగటానికి కూడా 2 రోజుల వరకు ఉండదు. మరి బేబీ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి? వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, అబ్బా నేను ఏ పని చేయలేకుండా వాడికి ఏమీ ఫీడింగ్ కూడా ఇవ్వలేకపోతున్నా అన్న మెంటల్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. రకరకాలుగా ఉంటాయి. సో ఇక్కడ గర్భ సంస్కారం అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ మదర్ కామ్గా అవ్వటానికి. ఎందుకంటే ముందుగానే ప్రిపేర్ చేస్తాం కదా, ఒకవేళ మీ సి సెక్షన్ అయితే మీరు ఇది ఆప్ట్ చేసుకోండి,
ముందుగానే ఇవి క్యారీ చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఒకవేళ జరగలేదు, బేబీకి వెంటనే రాలేదంటే మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీ అయిపోండి, బాటిల్స్ ఇవన్నీ కొనుక్కోండి. ఓకే, ఇలా ఉంటుంది. సో 2 days మీరు లేవరు, మీరు లేచిన వెంటనే ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా తిరగాలి, ఎలా కేర్, ఇవన్నీ కూడా గర్భ సంస్కారంలో మనం టీచ్ చేస్తాం. ఓకే. సో దానివల్ల వీళ్ళు ముందుగానే ప్రిపేర్డ్ అయి ఉంటారు. సీ సెక్షన్ అయినా నార్మల్ అయినా దే ఆర్ రెడీ నో మ్యాటర్ వాట్. ఓకే, అది. సో ఇప్పుడు గర్భ సంస్కారం అనేది సీ సెక్షన్ కూడా అంతే ఉపయోగపడుతుంది. కేవలం చాలామంది ఏంటంటే నార్మల్ అవ్వాలంటే గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది అంటారు. గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేసి నార్మల్ అవ్వచ్చు, సీ సెక్షన్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యార్ హెల్త్ కండిషన్. డెలివరీ ఎలా, బాడీ తత్వం అనేది డిఫరెంట్ కదా. సో కాబట్టి గర్భ సంస్కారం మీ మెంటల్ స్టేట్ని ఒక థెరపీ లాగా మీ బాడీని, మీ బిడ్డని రెండుని కూడా కనెక్ట్ చేసే ఒక పార్ట్. అంతేగాని అది మీ ఫిజికల్ దానికి రిలేట్ చేసుకోవద్దు ఎప్పుడు. ఓకే, అది. సో మీరు సుఖప్రసవానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు మీరు వ్యూవర్సే తెలుసుకోవాలి. సో డెలివరీ అని కనుక కామెంట్ చేస్తే మీకు గైడ్ అనేది మేము చేయడానికి ఉంటుంది. అలాగే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కనెక్ట్ అయితే మీరు కనుక గర్భ సంస్కార్ క్లాసెస్ తీసుకోవాలంటే వి విల్ గైడ్ యూ. రైట్. ఓవరాల్గా ఈ గర్భ సంస్కారంలో మనం తెలుసుకుంది ఏంటి అని అంటే కనుక సెల్ఫ్ కేర్తో పాటు అలాగే పుట్టబోయే బిడ్డను కూడా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా తెలివితేటలతో పుట్టాలి అని అన్నా కానీ ఈ సంస్కారాలు ఏదైతే మన పురాతన కాలంలో మన పూర్వీకులు ఫాలో అయ్యారో ఇలాంటివి కొన్ని మర్చిపోకుండా తల్లులు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ ఇంట్లో ఉండేవాళ్ళు గైడ్ చేస్తూ, లేకపోతే ఇలా మెంటర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ ద్వారా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని అవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఒక చక్కటి బిడ్డని మనం ప్రసవించడానికి వీలుగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కటి చాలా వివరంగా తెలియజేస్తూ వస్తున్నారు. ఇంకా మా వ్యూవర్స్ ఎలా డిసైడ్ అవుతారో వాళ్ళు కమెంట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం. థ్యాంక్ యూ.